ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏందంటే, వర్షిప్ ఈజ్ ద హైయెస్ట్ ఆక్యుపేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్. వర్షిప్ ఈజ్ ద హైయెస్ట్ ఆక్యుపేషన్ ఆఫ్ ఎ బిలీవర్. సో, మనము ఇక్కడికొచ్చేది ఆరాధించడానికి ఆదివారము లైక్ వి గివ్ ఇట్ టు ద లార్డ్. ద వర్షిప్ అంటే ఏందంటే, మనం వి గివ్ ఇట్ టు ద లార్డ్. సో, ప్రేయర్ అనేది ఏంది అంటే, మనం వి ఆస్క్ గాడ్ అండ్ వి రిసీవ్ ఇట్. సో, వర్షిప్ ఈజ్ టోటలీ డిఫరెంట్ దెన్ ప్రేయర్ అండ్ వి వర్షిప్ ద లార్డ్ ఆన్ సండే హియర్. సో, ఇక్కడ గనుక చూసినట్లయితే మామూలుగా మనం వాట్ వి గివ్ ఇట్ టు ద లార్డ్. సో, వి వర్షిప్ లార్డ్ కదా! సో, వి వర్షిప్ ద లార్డ్ ఫర్ హూ ఈజ్ వి వర్షిప్ ద లార్డ్ ఫర్ హూ ఈజ్ అండ్ వాట్ హీ హాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. సో, ఇక్కడ గనుక చూసినట్లయితే మామూలుగా ఇక్కడికొచ్చేది మనం వర్షిప్ చేయాలంటే కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే వీఆర్ ఇన్ అవర్ కంఫర్ట్ జోన్ కదా! సో, సిచ్యుయేషన్ బాగున్నా లేకుంటే బెటర్ లైక్ ఆపర్చునిటీస్ ఉన్నా లేకుంటే మనమంతా అంత బాగున్నప్పుడు మనం ఆరాధించాలనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఒక భక్తుని మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ మ్యాన్ అండ్ దిస్ ద మ్యాన్ దట్ హూ వాజ్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అందరికీ తెలుసు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము, దావీదు గురించి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే కీర్తనలు 63వ కీర్తన, సామ్స్ 63. ఫస్ట్ 4 verses we'll read them alternatively. Psalm 63, first 4 verses we will read them alternatively. నేను ఫస్ట్ వర్స్ చదువుతున్నాను. ఓ గాడ్, యు ఆర్ మై గాడ్, earnestly I seek you, my soul thirsts for you, my flesh faint for you, as in a dry and weary land where there is no water. Because your steadfast love is better than life, my lips will praise you. సో, ఇక్కడ గనుక చూసినట్లయితే దావీదు ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ దేవుని ఆరాధించుతున్నట్టు మనం అధ్యాయం గనుక చదివితే తెలుస్తుంది. ఇక్కడ మనం మామూలుగా సిచ్యువేషన్ లైక్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆరాధించడానికి ఆలోచిస్తాం కదా! ఇక్కడ దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. ఎలాంటి సిచ్యువేషన్లో ఆరాధిస్తున్నాడు అంటే, సో, దాని బ్యాక్‌గ్రౌండ్ గనుక మనకు చూసినట్లయితే ఏమైతది అంటే, ఎప్పుడైతే అబ్షాలోము దావీదుని చంపడానికి తరుముతున్నప్పుడు, తన కుమారుడే తనని చంపడానికి తరుముతున్నప్పుడు ఏదోము గుహలో వెళ్ళి దాచుకోవడానికి ఆ మధ్యలో అరణ్యం గుండా విల్డర్నెస్ గుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు దావీదు ఈ కీర్తన రచించినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే దావీదు ఏమన్నా మంచి పొజిషన్‌లో లేడు, మంచి సిచ్యువేషన్‌లో లేడు. ఇక్కడ చూస్తే హి వాజ్ ఇన్ ఎ మిజరబుల్ లైఫ్. లైక్ సిచ్యువేషన్ ఎట్లుందంటే చాలా టఫ్ అండ్ హార్డ్‌గా ఉంది. సో, పరిస్థితి మాత్రము లైక్ దావీదు చేతుల్లో లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, తెలుగులో మొదటి వచనం కనుక చూసినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. అలాంటి పరిస్థితుల్లో మనకి మామూలుగా ఎట్లా ఉంటది అంటే, వి డోంట్ వాంట్ టు లైక్ వర్షిప్ ఆర్ వి డోంట్ వాంట్ ఈవెన్ ప్రే కదా! కానీ అక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, వేకువనే లేచి నిన్ను వెతుకుతా. నేను వెళ్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ దేవా, నిన్ను మాత్రము నిన్నే చూస్తాను, నీ వైపే చూస్తానని. అండ్ సెకండ్ వచనాలు కనుక చూసినట్లయితే, అండ్ అదేదో మంచి ప్లేస్ కాదు ఆర్ లేకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్నీ ఉన్నాయి కాదు, కానీ అక్కడ వాటర్ లేదు, డ్రై ల్యాండ్. అలాంటి సిచ్యువేషన్‌లో కూడా అండ్ దాహం అవుతుంది, ఎంత పరిగెత్తినప్పుడు తప్పించుకోవాలనుకున్నప్పుడు కదా! కానీ అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ 2 వచనాలు కనుక చూసినట్లయితే, ఆ డ్రై ల్యాండ్ అయినప్పటికీ ఐ థర్స్ట్ ఫర్ యూ, ఐ థర్స్ట్ నాట్ ఫర్ వాటర్ కానీ అండ్ ఐ థర్స్ట్ ఫర్ యూ, నేను నీ కోసం చూస్తున్నాను అన్నట్టు చెప్తున్నాడు అక్కడ చూడొచ్చు. అదేవిధంగా 3వ వచనాలు కనుక చూసినట్లయితే 3 and 4 కనుక మనం చూస్తే, బికాస్ యువర్ స్టెడ్‌ఫాస్ట్ లవ్ ఈజ్ బెటర్ దెన్ లైఫ్, మై లిప్స్ విల్ ప్రైజ్ యూ. ఏం చెప్తున్నాడు, అలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పటికీ దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు అంటే, మై లిప్స్ విల్ ప్రైజ్ యూ, నువ్వు నా జీవితంలో చేసిన దాన్ని బట్టి నేను నిన్ను ఆరాధిస్తా అని చెప్తున్నాడు. అదేవిధంగా 4th వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఐ విల్ బ్లెస్ యూ యాజ్ లాంగ్ యాజ్ ఐ లీవ్, ఇన్ యువర్ నేమ్ ఐ విల్ లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్. సో, లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అంటే మామూలుగా ఏం చేస్తున్నాము అంటే, లైక్ మనం ఇంకా నిస్సహాయలము అనే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు మనము ప్రార్థిస్తాము. అదేవిధంగా వర్షిప్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, మనము వీఆర్ సరెండరింగ్ అవర్ హోల్స్ లైక్ ద ఫుల్ బాడీగా మనము సరెండర్ అవుతాము మనము దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు. అదే దావీదు మహారాజు ఇంకా కొన్ని మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, 22వ కీర్తన కనుక చూసినట్లయితే, ఇక్కడ సామ్స్ 22 ఈజ్ ఆల్సో రిటన్ బై కింగ్ డేవిడ్. అక్కడ చూస్తే ఫస్ట్ వర్స్లో కనుక చూసినట్లయితే, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. ఇక్కడ చూసినట్లయితే మనం మామూలుగా జీసస్ కూడా క్రాస్ పైన చెప్పిన మాటలు కదా అవి, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. ఈ సిచ్యువేషన్ కనుక దావీదు అసలు ఏ కాంటెస్ట్లో చెప్తున్నాడు అంటే, తను లైక్ ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడు అంటే, డిస్ట్రెస్ అండ్ హెల్ప్లెస్నెస్ అండ్ యాగనీ అండ్ లైక్ తన పెయిన్కి తనకి రెమెడీ దొరకట్లేదు. హి వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ సిచ్యువేషన్స్.
ఆ టైంలో అండ్ తన వేదనని చెప్తున్నట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సాకెన్ మీ. అదే గనుక రెండో వచనాలుగా చూసినట్లయితే ఐయామ్ క్రైయింగ్ డే బై డే బట్ యూ డోంట్ ఆన్సర్. సో మొదటి 2 వర్సెస్ గనుక చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అంటే దేవుడికి, నేను ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నాను, నువ్వు మాత్రము నాకు డే బై డే పగలు రాత్రి నీకు మొరపెట్టుచున్నాను అండ్ ఖాళీగా మౌనంగా అయితే ఉండట్లేదు, కానీ నీవు నాకు ఉత్తరమేయకున్నావు అని చెప్తున్నట్టు మనం తెలుగులో చూడొచ్చు. అదే కనుక అది ఫస్ట్ 2 వర్సెస్ ఒకవేళ థర్డ్ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్. సో వర్స్ 3, 4, 5లో కనుక మనం చూసినట్లయితే ఎట్ యు ఆర్ హోలీ ఎంథ్రోన్డ్ ఆన్ ద ప్రైజెస్ ఆఫ్ ఇజ్రాయెల్. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆసీనుడవైనవు. దేవా నేను వెళ్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ నువ్వు మాత్రము గొప్ప దేవుడివి, నువ్వు ఆరాధనలకు యోగ్యుడివి అని చెప్తున్నట్టు మనం అక్కడ గమనించవచ్చు. అదేవిధంగా 4th వర్డ్స్ కనుక చూసినట్లయితే మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మై ఫాదర్స్ ట్రస్టెడ్ యూ, యూ డెలివర్ దెమ్. ఎవరి గురించి చెప్తున్నాడో మనకి ఇక్కడ కాంటెక్స్ట్ అర్థమైంది కదా. సో తన పితరులు అంటే ఇశ్రాయేలుని దేవుడు ఏ విధంగా అయితే ఐగుప్తు చెరల నుంచి విడిపించి తరుముతున్నప్పుడు వాళ్ళని డెలివర్ చేసిన దేవుడుగా ఉన్నాడు. అండ్ అదేవిధంగా 5th వర్స్లో చూసినట్లయితే దివెన్ ది క్రైడ్ అవుట్ టు యూ, యూ రెస్క్యూడ్ దెమ్. వాళ్ళు ఎప్పుడైతే ఆ మొర పెట్టుకున్నారో దేవుడు వాళ్ళ మొరను విన్నట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. వాళ్ళని నువ్వు చేసినావు అంత మాత్రమే కాదు, కానీ వర్సెస్ 9, 10 and 11 కనుక మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అంటే, నాట్ ఓన్లీ యూ హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ టు అవర్ యాన్సెస్టర్స్, యూ హ్యావ్ బీన్ ఆల్సో ఫెయిత్ఫుల్ టు మీ. దేవా నువ్వు డెలివరర్గా మాత్రమే కాదు, నేను ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా నువ్వు రెస్క్యూయర్గా మాత్రమే కాదు, నా పితరుల జీవితంలో నువ్వు నా జీవితంలో కూడా ఫెయిత్ఫుల్ గాడ్గా ఉన్నావు. మా పితరుల జీవితంలో ఏ విధంగా అయితే నువ్వు ఫెయిత్ఫుల్ గాడ్గా ఉన్నావో నువ్వు నా జీవితంలో కూడా ఫెయిత్ఫుల్ గాడ్గా ఉన్నావు అని అక్కడ చెప్తున్నట్టు మనం గమనించవచ్చు. అదేవిధంగా వర్సెస్ 6 కనుక మనం చూసినట్లయితే, కెన్ ఎనీవన్ ఆఫ్ యూ రీడ్ Psalms 22:6? ఇక్కడ 6, 7 కనుక చూసినట్లయితే, అండ్ డేవిడ్ వాజ్ మాక్డ్ అండ్ డిస్పైజ్డ్ బై హిస్ పీపుల్. అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఆర్ తన జనాంగం అనుకున్న వారి ద్వారా కానీ అండ్ హీ వాజ్ మాక్డ్. సో అక్కడ 6th వర్స్ కనుక చూసినట్లయితే అక్కడ ఏమైందంటే, నేను నరుడను కాను నేను పురుగుని, బట్ ఐఎమ్ ఎ వామ్ బట్ నాట్ ఎ మ్యాన్. సో ఇక్కడ చూసినట్టు వామ్ అనేసరికి మనం మామూలుగా అనుకుంటాం కదా, మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక చిన్న పురుగు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, అవుట్ ఆఫ్ నోవేర్ ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది అంటే, మనం కనుక దాన్ని కనుక ధ్యానించినట్లయితే అండ్ ఏం చెప్తుంది అంటే వాట్ ఇట్స్ మనకి దేనికి పాయింట్అవుట్ చేస్తుంది అంటే ఆ వచనం అనేది వాట్స్ గోనా హ్యాపెన్ ఆఫ్టర్ 1000 years. జీసస్ క్రైస్ట్ వాట్ ఈస్ గోనా డూ ఫర్ అస్, అప్పుడు ఆ టైంలో 1000 years తర్వాత ఏం చేయబోతున్నాడో తన జనాంగానికి అది పాయింటింగ్ అవుట్. ఒకవేళ కనుక ఈ సిచ్యువేషన్లో కనుక మనం చూసినట్లయితే వాట్ జీసస్ క్రైస్ట్ డిడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అస్ 2000 years ago. సో 2000 years ago దేవుడు మనకి చేసిన దాన్ని బట్టి అండ్ 1000 years కంటే ముందు దేవుడు ఏం చేయబోతున్న దాన్ని బట్టి అక్కడ రివీల్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ కనుక చూసినట్లయితే మామూలుగా హీబ్రూలో ద వామ్ అనే దానికి ఏం చేస్తారు అంటే క్రిమ్సన్ వామ్ అని రాస్తారు. క్రిమ్సన్ వామ్ గురించి ఎంతమందికి తెలుసు? క్రిమ్సన్ అనే కలర్ గురించి ఎప్పుడైనా విన్నారా? క్రిమ్సన్, యా. సో ఇట్ ఈస్ ద రెడ్ కలర్ కదా మామూలుగా క్రిమ్సన్ వామ్. సో అట్లా రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ వామ్ అనేది ఏంటంటే ఒక చిన్న టైనీ క్రీచర్. ఎట్లాంటి ఉంటుందంటే మనం మామూలుగా అంటాం కదా, లోకంలో జనాలు చూసినప్పుడు నన్ను పురుగులా చూస్తున్నాం అంటాం కదా. ఇట్ ఈస్ అన్నోటిస్డ్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ ఇట్ లీవ్స్ ఇన్ మిడిల్ ఈస్ట్ అండ్ మోస్ట్లీ ఆ డేస్లో ఇట్ యూస్ టు లివ్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ మోస్ట్లీ ఆన్ ఓక్ ట్రీస్. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అది ఎప్పుడైతే దాని గురించి దేవుడు ఇక్కడ ఏం బయలుపరుస్తున్నాడు, ఆ దావీదు దాని గురించి ఎందుకు ప్రస్తావించిందని కనుక చూసినట్లయితే, ఆ క్రిమ్సన్ వామ్ లైఫ్ సైకిల్ ఎట్లుంటుంది అంటే, ఎప్పుడైతే క్రిమ్సన్ వామ్ డిసైడెడ్ టు లే ఎగ్స్, పిల్లలు పెట్టాలనుకున్నప్పుడు ఎగ్స్ పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్ గోస్ అప్ ఆన్ ద ట్రీ. ఒక ట్రీ పైకి వెళ్ళి దానికి అటాచ్ అయిపోయి దాని తర్వాత ఎగ్స్ని పెట్టేసి దాని తర్వాత హ్యాచ్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే, హ్యాచ్ అయిన తర్వాత ఆ బేబీస్ బయటకు వచ్చిన తర్వాత ఒక కవర్, ఒక షీల్డ్ లాగా అది ప్రొటెక్ట్ చేస్తుంటుంది బేబీస్ని. దాని తర్వాత బేబీస్ బయటకు వచ్చిన తర్వాత బేబీస్ ఫీడ్ ఆన్ హర్ ఓన్ మదర్స్ బాడీ. సో మదర్స్ బాడీ నుంచి ఫుడ్ని తీసుకొని అవి సర్వైవ్ అవుతుంటాయి. కొన్ని డేస్ తర్వాత ఏమవుతుంది అంటే మదర్ అనేది చనిపోతుంది. మదర్ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే క్రిమ్సన్ డై అనేది రిలీజ్ అవుతుంది. ఆ క్రిమ్సన్ డై అనేది ఏమవుతుంది అంటే ఆ బేబీస్ పైన ఒక స్టెయిన్ లాగా ఏర్పడుతుంది అండ్ ట్రీస్ పైన ఒక స్టెయిన్ లాగా ఏర్పడుతుంది. సో ఆ స్టెయిన్ లాగా ఏర్పడిన తర్వాత అవి పెరుగుతాయి, దాని లైఫ్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమవుతుంది అంటే, ఒక 3 days తర్వాత ఆ మదర్ చనిపోయిన బాడీ అనేది ఏమవుతుంది అంటే ఇట్ టర్న్స్ అవుట్ ఇంటూ ఏ స్నోయి ఫ్లేక్ అండ్ వ్యాక్స్ సబ్స్టాన్స్. ఎట్లా అంటే వైట్ కలర్లో స్నోయిగా మారిపోయి అండ్ ఇట్ ఫాల్స్ ఆఫ్ ఫ్రమ్ ద ట్రీ. సో అది సైకిల్. ఇక్కడ దేవుడు ఆ దావీదు మనకి ఎందుకు దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు
చేస్తున్నాడు అంటే క్రిమ్సన్ వామ్ లైఫ్ సైకిల్ని కనుక మనం గమనించినట్లయితే అండ్ దేవుడు మన కోసం ఏం చేయబోతున్న దాన్ని బట్టి మనం అక్కడ వాక్యం ద్వారా మనకి బయలుపరుస్తున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ క్రిమ్సన్ వామ్ గురించి చూసినట్లయితే వాలంటర్లీ గివ్ హర్ లైఫ్ ఫర్ హర్ చిల్డ్రన్. సో గోస్ అప్ ఆన్ ద ట్రీ అండ్ నోయింగ్ దాట్ ఇట్ డజంట్ కమ్ బ్యాక్. వెళ్తుంది, చనిపోతుందని తెలుసు, తన పిల్లల్ని రక్షించడం కోసం అని తెలుసు, నెక్స్ట్ జనరేషన్ కోసం అని తెలుసు, కానీ అండ్ వాలంటర్గా వెళ్తుంది. అదే జీసస్ క్రైస్ట్ ఏం చేసిండు అంటే మన కోసము హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్ బై ఫర్ హిమ్ బై హిమ్ we receive the salvation kada. Through him we receive by Jesus Christ we receive the salvation gift, free gift of salvation. Devudu he offered himself on the cross. So tanaku taanuga and అక్కడికి వెళ్ళి ఎవరు ఫోర్స్ చేయలేదు, కానీ తనకు తానుగా వెళ్ళి మన కోసము మరణించినట్టుగా మనం చూస్తాము. అలాగే నన్ను చూసినట్లయితే ద క్రిమ్సన్ వామ్ అటాచ్ ఇట్ సెల్ఫ్ టు ద పీస్ ఆఫ్ వుడ్. అదే కనుక దేవుడి జీవితంలో మనం కనుక చూసినట్లయితే నెయిల్ టు ద వుడెన్ క్రాస్. సో దేవుడు సిలువ వేయబడినాడు ఆ వుడెన్ క్రాస్కి. అండ్ అలాగే మనం చూసినట్లయితే క్రష్ టు ద రిలీజ్ ద క్రిమ్సన్ డై. సో ఆ పురుగు అనేది క్రష్ టు రిలీజ్ ద క్రిమ్సన్ డై. అదేవిధంగా దేవుడు మన కోసం ఏం చేసిందంటే హీ వాజ్ క్రష్ ఫర్ అవర్ ఇనిక్విటీస్. ఐజయా చాప్టర్ 53 వర్స్ 5 ఎవరైనా చదువుతారా? ఐజయా చాప్టర్ 53 వర్స్ 5. ఇక్కడ చూసినట్లయితే హీ క్రష్ ఫర్ అవర్ ఇనిక్విటీస్. మనము చేసిన పాపంల నిమిత్తము తను నల్లగొట్టబడిందంట. అండ్ అలాగే నన్ను చూసినట్లయితే డై టు గివ్ లైఫ్ టు ఆఫ్ స్ప్రింగ్. తన ఆ క్రిమ్సన్ వామ్ ఏం చేస్తుంటే పైకి వెళ్ళి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంది. అదేవిధంగా దేవుడు మన కోసము డై టు గివ్ అస్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయడానికి దేవుడు చనిపోయిన వాడుగా ఉన్నాడు. అండ్ దాని తర్వాత చనిపోయిన తర్వాత బాడీ టర్న్స్ టు రెడ్ అండ్ దెన్ వైట్ కదా క్రిమ్సన్ వామ్ది. అలాగనే దేవుడు హీ షెడ్ హిస్ ప్రెషస్ బ్లడ్ టు మేక్ అస్ వైట్ యాజ్ స్నో. మనల్ని మన పాపముల నిమిత్తం మనం పొందవలసిన శిక్షని తను పొంది తను రక్తాన్ని చిందించి మనల్ని వెలగా పెట్టి కొనుక్కొని మనల్ని కడిగిన వాడుగా ఉన్నాడు. అండ్ అలాగే నన్ను చూసినట్లయితే బేబీస్ కవర్డ్ విత్ ద క్రిమ్సన్ డై. లైక్ చనిపోయిన తర్వాత ఆ బేబీస్ అనేవి క్రిమ్సన్ డై కలర్తో స్టెయిన్ అవుతాయి కదా. అండ్ వీ ఆర్ వాష్ ఫ్రమ్ అవర్ సిన్స్ కవర్డ్ విత్ హిస్ ప్రెషస్ బ్లడ్. దేవుడు మన జీవితంలో కూడా అండ్ అలాగనని ఏ విధంగా అయితే తన సాక్రిఫైస్ చేసి క్రిమ్సన్ వామ్ అనేది తన పిల్లలకి ఒక ఒక మాదిరిగా ఉందో దేవుడు మన జీవితంలో కూడా చనిపోయి తిరిగి లేచి మనకి లేని హోప్నిచ్చిండు. అదే దేవుడు నీ కోసము నా కోసము సొగసు స్వరూపం కోల్పోయిండు, వ్యసనక్రాంతుడుగా మారిండు, వ్యాధిగ్రస్తుడుగా మారిండు, తృణీకరించబడిన వాడుగా అయినాడు. సమస్తము కలిగినప్పటికీ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ బిహైండ్, హీ కేమ్ డౌన్ టు ద ఎర్త్ అండ్ హీ డైడ్ ఫర్ యువర్ అండ్ మై సెన్స్. అదేవిధంగా రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు కదా, అదే రక్తాన్ని దేవుడు నీ కోసము నా కోసము చిందించి అండ్ నన్ను వెలగా పెట్టుకొనుకున్నాడు. మనము మామూలుగా కనుక అనుకుంటాం కదా, సో దేవుడికి ఏమి ఇవ్వాలి అని. ఒకవేళ కనుక దావీదుకు తెలియదు దేవుడికి ఏమి ఇస్తే దేవుడిని ఆరాధించగలుగుతాడు. సామ్స్ 51:16 కనుక చూసినట్లయితే సామ్స్ 51:16, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైంది కాదు. ఒకవేళ కనుక దావీదు అంటున్నాడు ఏమంటే, నువ్వు కనుక దహన బలి అడిగితే నేను ది బెస్ట్ తీసుకొచ్చిస్తాను నీకు, కానీ నువ్వు మాత్రం దాన్ని కోరేవాడివి కాదు, కానీ నీకు ఇష్టమైన బలి ఏంటంటే స్తుతి ఆరాధన బలి అనేది నీకు ఇష్టమైన బలి అని అక్కడ చెప్తున్నట్టుగా మనం గమనించవచ్చు. మామూలుగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు మన దేవుడిని ఆరాధించేది ఫర్ హూ ఈజ్ అంటే దేవుడు మన జీవితంలో డెలివరర్గా అండ్ ప్రొటెక్టర్గా అండ్ దేవుడు మన జీవితంలో ఎవర్ లాస్టింగ్ గాడ్గా అండ్ హీఈస్ షోయింగ్ అస్ ఈ స్టెడ్ ఫస్ట్ లవ్ టువర్డ్స్ అస్ కదా, ఆ దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. అండ్ హీఈస్ ఫెయిత్ఫుల్ గాడ్ మన జీవితంలో, దాన్ని బట్టి మనము ఆరాధించబద్ధమైనాం. అది మాత్రమే కాదు కానీ అండ్ దేవుడు నీ కోసము నా కోసం ఈ భూమి మీదకి వచ్చి తనని తానుగా అర్పించుకొని రిక్తుడిగా చేసుకునే దాన్ని బట్టి హీ నెయిల్ టు ద వుడెన్ క్రాస్. నీ కోసము నా కోసం మనం పొందవలసిన శిక్షను తను సిలువపై తీసుకొని నీ కోసం నా కోసం మరణించిన దాన్ని బట్టి అండ్ హీ వాజ్ క్రష్డ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్. మనం పొందవలసిన మనకి పాపానికి వచ్చే శిక్ష జీతం మరణం కదా, సో మనము పొందవలసిన దాన్ని దేవుడు ఆ సిలువపై తీసుకొని నీ కోసము నా కోసము బలి అయిన దాన్ని బట్టి అండ్ నన్ను తిరిగి మనకి దేవుడికి మధ్యలో తండ్రికి ఉన్న ఏదైతే బ్రోకెన్ రిలేషన్షిప్ని
తను పునరుద్ధరించడం కోసము అండ్ టు గివ్ అస్ ఇటర్నల్ లైఫ్ కోసము దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన దాన్ని బట్టి అండ్ హీ షెడ్ ఇస్ ప్రెషస్ బ్లడ్. మామూలుగా మనం ఒకరి కోసం లైక్ యూనో ఏదన్నా మన అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి చేయడం అంటేనే కష్టము, కానీ దేవుడు నీ కోసము నా కోసము చనిపోయి తిరిగి లేచి నన్ను బతికించి అండ్ మనకి ఎప్పటికీ లేని లైక్ నిరీక్షణని మనకి ఇచ్చిన దేవుడు. దాన్ని బట్టి మనము ఈరోజు దేవుని ఆరాధించబదలైనాము. మనము కనుక మన జీవితంలో జరిగిన దాన్ని కనుక చూసుకున్నట్లయితే మనము ఆరాధించకుండా దేవుని ఉండలేము కదా. ఒక్కొక్కటి కనుక చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ డే బై డే కనుక ఏ విధంగా అయితే దావీదు జీవితంలో దావీదు చాలా కోల్పోయినప్పటికీ అండ్ దేవుని ఏం చేస్తున్నాడంట అంటే అక్కడ ఆరాధిస్తున్నాడు. 63 కీర్తనలో కనుక చూసినట్లయితే అండ్ వేకువనే లేచి ఆరాధిస్తున్నాడంట అండ్ తన పెదాలతో ఆరాధిస్తున్నాడంట అండ్ హీ లెఫ్ట్ అప్ హిస్ హ్యాండ్స్ అండ్ దాని ద్వారా దేవుని ఆరాధిస్తున్నాడంట. మనము కూడా మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి అండ్ అలాగనే మన కోసము చేసిన ప్రాణత్యాగాన్ని బట్టి తిరిగి లేచి ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి నిత్య రాజ్యాన్ని బట్టి దేవుని మనము ఆరాధించబద్దలమైనము.